సి షార్ప్ బాబు. ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు. నా జీవన పోరాటమునందు, నా జీవన పోరాటమునందు విజయము నొసగెడి ధ్వజమై బలమై ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు. శోధనలందు సహాయకుడవుగా, వేదనలలో ఆదరణను నొసగి, శోధనలందు సహాయకుడవుగా, వేదనలలో ఆదరణను నొసగి, నడకను నేర్పి పడనీయక నన్ను, నడకను నేర్పి పడనీయక నన్ను కాపాడుచు ప్రతి అడుగులో నాతో ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు. నా ఇరు ప్రక్కల లోకపు జనులు వేల కొలదిగా కూలుచునుండా, నా ఇరు ప్రక్కల లోకపు జనులు వేల కొలదిగా కూలుచునుండా, ఏ తెగులును ఏ ఆపదయైనను, ఏ తెగులును ఏ ఆపదయైనను దరిజేరగనీయక నన్ను గాయుచు ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు. ఆమేన్. ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు. ఈ పామరునికి సత్యము నేర్పి, ఈ భీరువునొక వీరుని చేసి, ఈ పామరునికి సత్యము నేర్పి, ఈ భీరువునొక
వీరుని చేసి పరముడనను నీ నోరుగా చేసి పరముడనను నీ నోరుగా చేసి కృపయను ఉలితో ఇంకను చేకుచు ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు ఆమేన్ ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు నా జీవన పోరాటమునందు నా జీవన పోరాటమునందు విజయము నొసగిడి ధ్వజమై బలమై ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్నగాక మొన్ననే పుట్టాను కాబట్టి ఎక్కువ వాక్యం చెప్పలేను, క్లుప్త ప్రసంగమే చేస్తాను. యాక్చువల్గా ఇది నా బర్త్డే రోజు పాడాల్సిన పాట. బర్త్డే ఎంత హెక్టిక్ ప్రోగ్రామ్ అంటే నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డేస్. April 5th ఎర్లీ మార్నింగ్ 2 బిడ్డలకి బాప్టిజం ఇచ్చాను. అది కాగానే వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుండి మూసాపేటలో బాబు జగజీవన్ రామ్ యూత్ అసోసియేషన్ వారు, అక్కడ వాళ్ళు జగజీవన్ రామ్ గారి బర్త్డే కూడా కదా, అక్కడ పూలమాల వేసి వాళ్ళకి ఏదో సహకారం ప్రోత్సాహం అందించి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ వచ్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆరంభించాను. అది ముగించి వెంటనే స్తుతి ఆరాధన మొదలుపెట్టాను. ఆ స్తుతి ఆరాధనలో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, మరి బర్త్డే, నాతో పాటు కొంతమంది కూడా చిన్న బిడ్డల బర్త్డేస్ ఆ రోజు, దానికి తోడు 2 సేవకుల అభిషేకము, ఒక సేవకునికి ఒక సంఘం అప్పగింత. ఇవన్నీ అయిన తర్వాత దిగి గబగబ వెళ్ళి స్టూడియోలో కూర్చుందామంటే మరి ఈరోజు మళ్ళీ ఇంకా సంవత్సరం దాకా రాదుగా, కనుక ఫోటోలు, ప్రార్థనలు ఇవన్నీ అయ్యి వెళ్ళేసరికి బయటికి అడుగు పెట్టడానికే 40 నిమిషాలు అయింది. వెళ్ళడం మళ్ళీ స్టూడియోలో కూర్చొని యథార్థవాది ప్రోగ్రాం కూడా చేశాం. ఆ రోజు అలసిపోలేదు నేను. ఇంకా మళ్ళీ మిడ్నైట్ ప్రేయర్ కూడా చేయడానికి నాకైతే ఓపిక ఉంది. కానీ మరి మన టెక్నికల్ టీం ఉదయం నుండి సాయంత్రం దాకా నాతోనే ఉన్నారు. మరి వాళ్ళకైనా రెస్ట్ కావాలి కనుక చూసే వాళ్ళకైనా రెస్ట్ ఉండాలిగా. మళ్ళీ నేను మిడ్నైట్ మళ్ళీ వాక్యం చెబితే ఆటో వేసుకొని వచ్చి నన్ను కొట్టేటట్టున్నారు జనాలని. సరే బాబు, షూట్ చేసే వాళ్ళకు వీక్షకులకు కూడా రెస్ట్ అవసరము. సో వీ డోంట్ హ్యావ్ మెసేజ్ టు నైట్, ఇండివిజువల్గా ప్రార్థన చేసి పడుకోండి చెప్పాను. 6వ తారీఖు ఉదయం లేచిన కాడి నుంచి మళ్ళీ రాత్రి దాకా మళ్ళీ బిజీ. ఒక 5 నిమిషాలు అటు ఇటు కూడా నాకు మెసలడానికి అసలు అవకాశం లేదు. మరి తర్వాత ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. 3వ తారీఖు పాస్టర్ ప్రభుకుమార్ గారి చర్చ్ అండ్ హౌస్ డెడికేషన్ అయింది. ఆ 3వ తారీఖు డెడికేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది అభిషిక్త సేవకులు, అవుట్ రీచ్ మినిస్ట్రీ వాళ్ళు, ఇతర మన సహవాస అభిషిక్త సేవకులు వచ్చారు. అందులో ఒక 6 సేవకులు షార్ట్ కట్ గుంటూరుకు వయా నల్గొండ మిర్యాలగూడ అద్దంకి రోడ్డు మీద వెళ్తుండగా నల్గొండ దగ్గర యాక్సిడెంట్ అయింది. కొంచెం మరీ ఎక్కువ ఘోరమైన యాక్సిడెంట్ కాదు కానీ పెద్ద యాక్సిడెంటే. అక్కడ 3 పాస్టర్స్కి ఫ్రాక్చర్స్ అయినాయి. తొడ ఎముక, చెయ్యి ఒకటి, తర్వాత తుంట్లో ఈ కన్ను చుట్టుండే ఈ కపాల ఎముకలు ఇట్లా విరిగి చాలా సుధాకర్ పాస్టర్కి చాలా
ఎక్కువ తీవ్రమైన గాయాలైనవి. నిన్న ఫోన్ ఏంటంటే వారు ఐసీయూలో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్. అంటే కొంచెం బాగా గాయాలు తగిలినాయి అని మాట్లాడుతున్నారు, మెళకువగా ఉన్నారు. నేను ఫోన్ చేసి ప్రార్థన చేశాను. దాని కొరకు మరి ట్రీట్మెంట్ ఇప్పటికే ఒక 2 లక్షలు అయిపోయింది, ఇంకో 2 లక్షలు అయ్యేటట్టుంది. కనుక ఎవరైనా హ్యూమానిటేరియన్ బేసిస్, మన బాధ్యత కాదు మేమెందుకు ఇవ్వాలని అనుకోరని అనుకుంటున్నాను. ఏదో ఒక 1000, 5000, 3000, 2000 మనకు కలిగింది ఏదో పాకెట్ మనీ అంత కంట్రిబ్యూట్ చేసినా ప్రభు కుమార్ గారి ఫోన్పే నంబర్కు మీరు ఇవ్వగలిగితే ఆ ట్రీట్మెంట్ ఖర్చు కూడా కొంతవరకు మనం భరించగలం. ఇలాంటి యాక్సిడెంట్స్ ఏవి కూడా అనుకోని విధంగా జరగవు. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఎట్ ఆల్. ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ప్లాన్డ్ బై ద డెవిల్, అవర్ ఆర్చ్ ఎనిమీ. యాక్సిడెంట్స్ అన్నీ వాడు ప్లాన్ చేస్తాడు. అది అనుకోకుండా సడన్గా వచ్చిందండి, అదంతా ఒట్టి మాటలు. అమ్మాయి కూడా సడన్గా బండి అటు వచ్చేటట్టు, ఆ టైంకి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు దుష్టుడు ఆర్గనైజ్ చేస్తాడు. ఆల్ యాక్సిడెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై ఈవిల్ స్పిరిట్స్. ఆల్ యాక్సిడెంట్స్. కాబట్టి మనం ప్రార్థనలో వీటన్నిటినీ బంధించాలి. మనకు సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులను మనం సాయశక్తులా ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాట చదివి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము. You will be shocked to see that I really will preach a very short message. రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాము, దైవాత్మ సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మరొక ఆదివారం మా బ్రతుకుల్లో ఇచ్చి మీ బంగారు పాదాలు ముద్దు పెట్టుకోవడానికి, యేసయ్య నీ ఒడిలో తల పెట్టుకోవడానికి, నీ మధుర స్వరాన్ని వినడానికి మాకు ఈ మహదవకాశం, మహద్భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రములు, హల్లెలూయా, నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతసేపు ఆరంభ ప్రార్థన మొదలుకొని ప్రతి ఘట్టంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. మరొక్కసారి మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి దయచేసి నాతో మాట్లాడండి అయ్యా. అందరితోనూ మాట్లాడండి, నాకు కనిపించండి, అందరికీ కనిపించమని, అందరినీ వెలిగించి మండించమని, ప్రకాశింపజేయమని, ప్రతి ఒక్కరూ లేచి తేజరిల్లుటకు సహాయము చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియ మిత్రులారా, వీటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము మనము పొందుచున్నాము. ఏ విషయములో జయం పొందుచున్నాము అంటే వీటన్నిటిలో, ఈ విషయాలన్నిటిలో మనం జయం పొందుచున్నాము. అయినను అని ఈ వచనాన్ని మొదలుపెట్టాడు. ఏమిటైనను అంటే నిన్ను బట్టి మేము దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన
గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎంచబడినామంటే ఎవరి చేత? ఇక్కడ ఇంకొక పార్టీ ఇన్వాల్వ్ అవుతున్నారు. మనలను గూర్చి అసెస్మెంట్ చేస్తున్నారు, మనల్ని గూర్చి అంచనాలు వేస్తున్నారు, మనల్ని గూర్చి తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. ఏమని? వీళ్ళు వధకు సిద్ధమైన గొర్రెలు అంటే దాన్ని చంపడంలో తప్పు లేదు, అది వధ కొరకే సిద్ధము చేయబడింది, అది పుట్టిందే చంపబడడానికి. దాన్ని చంపితే కేసే ఉంది గనక వాళ్ళను ఏం కావాలో అది చేయండి, కొడతారా, చంపుతారా, తిడతారా, ఏమైనా చేయండి, కేసు లేదు అని లోకము మనల్ని గూర్చి అంచనా వేస్తుంది. మమ్మల్ని గూర్చి ఒక లో ఒపీనియన్, చాలా నీచమైన అభిప్రాయం. వాళ్ళదే ఉందిరా, వాళ్ళని తిట్టినా తప్పులేదు, కొట్టినా తప్పులేదు, చంపినా తప్పు లేదు అని మేము లోకము చేత హీనముగా ఎంచబడుచున్నాము. అయినను లోకానికి మేమంటే గౌరవం లేదు, అయినను మాకు అత్యధిక విజయం కలుగుతుంది. వీటన్నిటిలో అంటే ఏ విషయాలలో అంటే 35లో కొన్ని విషయాలు చెప్పాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా. ఇవన్నీ మనకు వస్తూ ఉన్నాయట. ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఇవన్నీ ఎదురైనాయి. ఈ అనుభవాలు వారికి శ్రమ సంభవించింది, బాధ సంభవించింది, హింస సంభవించింది, కరువు సంభవించింది. అంటే ఆహారము దొరకని పరిస్థితి, వస్త్రహీనత, సరే కడుపుకు తిండి లేకపోయినా కనీసం మంచి బట్టలైనా లేవు, వస్త్రహీనత. ఖడ్గము అంటే ఎవడో శత్రువు కత్తి పట్టుకొని వెంటబడుతున్నాడు, చంపుతానరా నిన్నోరే, చంపేస్తానని వెంటబడుతున్నాడు. ఖడ్గము వాళ్ళకి ఎదురయ్యింది. ఇవన్నీ ఉపద్రవాలు, ఈ ఖడ్గము, వస్త్రహీనత, కరువు, హింస, బాధ, శ్రమ ఇవన్నీ మన మీదకి వచ్చినాయి. కానీ క్రీస్తు ప్రేమ నుండి ఇవన్నీ మనలను దూరము చేయలేకపోయినాయి. క్రీస్తు యొక్క ప్రేమ, ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ఆ ప్రేమను మనకు దూరం చేయాలనే సాతానుడు ఇవన్నీ మన మీదకి పంపించాడు, మనల్ని హింస పెట్టాడు. క్రీస్తు ప్రేమకు దూరం చేయాలని ఉపద్రవాలు కలిగించాడు, క్రీస్తు ప్రేమకు మిమ్మల్ని దూరం చేయాలని. సరిగా అన్నం బట్టలు లేకుండా చేశాడు. క్రీస్తు ప్రేమకు ఇందు ద్వారా మీరు దూరం అవుతారని, మీకు బేసిక్ అమ్యూనిటీస్ ఏమీ లేకుండా చేశాడు. మనుషులందరి ముందు మీరు నీచులుగా, తక్కువ స్థాయికి చెందిన వారుగా ఎంచబడేటట్టు చేశాడు. అలా చేస్తేనైనా మీరు క్రీస్తు ప్రేమకు దూరం అవుతారని. క్రీస్తు ప్రేమకు దూరం కావడం ఏమిటి? అంతకుముందు అసలు ఈ కథంతా ఎక్కడ మొదలుపెట్టాడంటే, దేవుని ప్రేమించు వారికి అంటూ 28లో మొదలుపెట్టాడు. 8:28లో దేవుని ప్రేమించువారు అనే మాట 28వ వచనంలో రాయబడింది. 37లో మనలను ప్రేమించిన దేవుడు అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ ఎప్పుడు కూడా మ్యూచువల్గా ఒకరి పట్ల ఒకరికి ఉండాలి. ఏమండి, వన్ సైడెడ్ ప్రేమ అనుకోండి, కొంతమంది బ్రతుకాలం అంతా వన్ సైడెడ్గా ప్రేమిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు, మరి చెప్పేవా అంటే చెప్పలేదు అంటాడు, మరి మీ పెద్దలకి అని చెప్పేవా అంటే చెప్పలేదంటాడు.
మరి అమ్మాయికి చెప్పలేదు, పెద్దలకు చెప్పలేదు. మరి ఎలాగా అని అంటే ప్రేమిస్తున్నానండి చెప్పాలంటే ధైర్యం లేదండి. ఇవి మరి అక్కడ ఆడపిల్ల పెళ్ళి ఆగుతుందా? తల్లిదండ్రులు ఎవరో ఒకరు మంచి సంబంధం చూసి చేసేస్తారు. వీడు వన్ సైడు ప్రేమ, ఇటు నుంచి అటు ఉండాలి, అటు నుంచి ఇటు ఉండాలి, అప్పుడే అది బలమైన బంధం అవుతుంది. మనము దేవుని ప్రేమించువారము, దేవుడేమో మనలను ప్రేమించువారం. ఈ ప్రేమ బంధములో దేవుడు మనము ఏకమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి సంభవించినా, ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి ప్రేమించడం మనం మానుకోము, మనలను ప్రేమించడం దేవుడు మానుకోడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ బంధము నుంచి మనల్ని బయటపడేయాలని దుష్టుడైన సాతాను తీవ్రంగా కోరుకుంటున్నాడు. ప్రేమ బంధము నుండి బయటపడాలంటే ఎలాగా? దేవునికి నీ మీద విసుగు వచ్చేటట్టు చేయాలి. దేవునికి విశ్వాసం మీద విసుగు రావాలి, దేవునికి భక్తుని మీద విసుగు రావాలి. ఎట్లా విసుగు వస్తుంది? ఇదేంటి, నేను ఎంత క్షమించినా, ఎంత ప్రేమించినా వీడు నన్ను స్తుతించడేంటి, నా చిత్తాన్ని గ్రహించడేమిటి, నా వాక్య ప్రకారం బ్రతకడేంటి, ఇంకా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి, ఎంత క్షమించాలి, లాభం లేదు అని దేవుడు అనుకునేటట్టు చెయ్యాలని నీ ద్వారా తప్పులు చేయించి, నీ హృదయంలో సణుగు పుట్టించి, మనల్ని మూఢులుగా, మూర్ఖులుగా చేసి దేవునికి బాధ కలిగించేటట్టుగా మన బ్రతుకు యాత్ర నడిచేటట్టు చేస్తాడు దుష్టుడైన సైతాను. కానీ దేవుడేమో దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయన ప్రేమ మరణమంత బలవంతమైనది, పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు, దేవుని ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాల సమములు. దుష్టుడు ఎంత ప్రయత్నించినా మన మీద దేవునికున్న ప్రేమను ఆర్పలేకపోతున్నాడు. అక్కడ ఫెయిల్ అయిపోయి, ఓడిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. పోనీ దేవుడికి నీ మీద ఉన్న ప్రేమను వాడు ఆర్పలేకపోయాడు గనక నీ గుండెల్లో దేవుని మీద ఉన్న ప్రేమనైనా ఆర్పుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ప్లాన్ బి అన్నమాట. ప్లాన్ బి ఏమిటంటే, దేవుడంటే నిత్యుడు, సత్యుడు, శాశ్వతుడు, అగోచరుడు, అనంతుడు. ఆయన ప్రేమ అనంతమైనది గనక ఎటువంటి వాడినైనా ప్రేమిస్తాడు. ఓసారి వీడిని ప్రేమించాలని ఫిక్స్ అయిపోయాడంటే ప్రేమిస్తాడు. ఇక ఆయన్ని జడగొట్టలేము. కానీ వీడు ఆదాము కొడుకు, ఆదాము కుమార్తె కదా, వీళ్ళు దేవుణ్ణి ప్రేమించకుండా చేద్దాం అని వాడు మన మీదకి అన్ని విధాల కష్టాలు, నష్టాలు తీసుకొని వస్తున్నాడు. ఆ కష్ట నష్టాలు తీసుకొని వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వాడు ఎలా సవాలు చేస్తాడో మనకు చెప్పడానికే, తెలియజేయడానికే యోబు గ్రంథము బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథం ఉన్నది అందుకే. దేవుని భక్తులను కష్టపెట్టకముందు వాడు దేవుని ముందుకెళ్ళి లైసెన్స్ తీసుకొని వస్తాడు. ఏమిటి లైసెన్సు? దేవుడే అన్నాడు, యోబుకు కలిగినదంతా నీ వశమున ఉంచబడింది, నువ్వు ఏమైనా చెయ్యి, యోబును మాత్రం ముట్టొద్దు అని ముందు చెప్పాడు. గనుక ఇక యోబును ముట్టకుండా అతని ఆస్తిపాస్తులను, అతని పిల్లలను అందరినీ ముట్టాడు వాడు. యోబుకున్న 7 కొడుకులు, 3 కుమార్తెలు ఒక్క దినం చచ్చిపోయారు. మేడలు మిద్దెలు నేలమట్టం అయిపోయినాయి. అడవి నుండి సుడిగాలు వచ్చింది, దొంగలు వచ్చి మొత్తం దోచుకుపోయారు. కానీ యోబు అయితే బాగానే ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. మొండి భక్తుడు, మరి ముదిరిపోయిన భక్తుడు. దేవుడు రెండోసారి, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా, నువ్వు నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించినను, అతడింకను తన యథార్థతను వదలక ఉన్నాడు.
ఏమనుకున్నాం? ఆలోచించు, నా భక్తులు ఎటువంటి వాళ్ళు. మనిషి ఏదైనా పోగొట్టుకుంటాడు కానీ తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడు కదా. ఇంకొకసారి నాకు సెలవు చూస్తాను, నీ ముఖం మీద నేను దూషించి వదిలేసి వెళ్ళిపోతాడు యోబు అని సవాలు చేశాడు. యోబు అలాగా ఎన్నటికీ చెయ్యడు. నా ముఖం మీద దూషించి వెళ్తాడా? నువ్వేం చేస్తావో చేసుకో, యోబు నన్ను వదలడు. నాకు తెలుసు అతని శరీరాన్ని ముట్టొచ్చు నువ్వు, కానీ అతని ప్రాణమును ముట్టొద్దు అని దేవుడు ఒక గీత గీశాడు. డోంట్ టచ్ హిజ్ లైఫ్. అతన్ని చావుకు గురి చేయొద్దు, నీకు అధికారం ఇయ్యను, ఇక మిగతాది ఏం చేస్తావు చేసుకో అన్నాడు. ఎందుకు ఈ కథ అంతా రాశాడంటే, నిన్ను శోధించడానికి కూడా సాతాను దేవుని దగ్గర ఇలాగే పర్మిషన్ తీసుకొని వస్తాడు. అతని భార్యను అతనికి దక్కకుండా చేస్తాను, ఆమె భర్తను ఆమెకు దక్కకుండా చేస్తాను, వాళ్ళకు పిల్లలు లేకుండా చేస్తాను, లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళకు దక్కకుండా చేస్తాను. వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా సేవా చేయుడు, స్తుతులు పాడాడు, నీ మీద విసుక్కుంటాడు. చూద్దామా సవాలా? సరే, వాడు అటువంటి వాడు కాదు. నువ్వు ఏ శ్రమ, ఏ నింద, ఏ హింస అతనికి తీసుకొచ్చినా అతడు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. ఈ సుఖ సంతోషాల కొరకు నన్ను అతడు ప్రేమించడం లేదు. అంతకన్నా లోతైన అనుబంధం నా భక్తునికి నాకున్నది. నువ్వు అతనికి ఏ కష్టాలు పెడతావు? అప్పులు తీసుకొస్తావా, జబ్బు తీసుకొస్తావా, అనారోగ్యం తీసుకొస్తావా, నిందల పాలు చేస్తావా, అందరి ముందు అవమానిస్తావా, ఏం చేస్తావో చేసుకో, వాడు నన్ను వదిలిపెట్టడంతే అని దేవుడు సాతానుతో సవాలు చేస్తున్నాడు. మన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మర్చిపోవద్దు. యోబును గూర్చి దేవునికి సాతానుకి మధ్య సంవాదం జరిగింది. వాడు పరలోకానికి వెళ్ళి నీ పేరు నా పేరు ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన. అంటే నేరం ఎలా మోపుతాడు? నీ పేరు చెప్పి, నువ్వు చేసిన తప్పులు చెప్పి నేరం మోపుతాడు. ఫలానా పేరు గల నీ భక్తుడు ఉన్నాడుగా, ఫలానా పేరు కలిగిన నీ భక్తురాలు ఉందిగా, వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఇదిగో అని పేరెత్తి పేరున మన మీద నేరములు వాడు మోపుతూ ఉంటాడు. అంటే పరలోకంలో నీ పేరు దేవుని రాజదర్బారులో వినబడుతూ ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగు వాడు చూపిస్తున్నాడు. చూడు వాళ్ళు ఎలా బతుకుతున్నారో చూడవయ్యా. పెద్ద నా సంఘము నా వధువు మురిసిపోతున్నావు. ఆ మనుషులు వాళ్ళకి లేకపోతే దేవుడు నీకన్నా ఉండాలిగా న్యాయం. ఇటువంటి వాళ్ళన్నా నువ్వు నీ సంఘం అని పిలుస్తున్నది. నన్నేమో నేనున్న ఉన్నత స్థానం నుండి తోసేసావు. అది న్యాయమైతే మరి ఇప్పుడు వాళ్ళని కూడా తోసేయి. వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ తప్పు చేశానా నేను? అసలు న్యాయం ఉందా నీకు అని మనందరి పేర్లెత్తి వాడు దేవునితో వాదిస్తున్నాడు, నేరము మోపుతున్నాడు. లేదు నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని దేవుడు చెబితే, అబ్బో అంత ప్రేమ మీకు? చూద్దామా, వాళ్ళ ఇంట్లో ఒక మరణం జరుపు, అప్పుడు వదిలేస్తారు నిన్ను. వాళ్ళకి చాలా కావలసిన వాళ్ళని తీసేసాయి, అప్పుడు వదిలేస్తారు. అప్పుల పాలు చేయి, అప్పుడు వాళ్ళు నిన్ను వదిలేస్తారు. మరణకరమైన రోగం పెట్టు, అప్పుడు వదిలేస్తారు అని వాడు అంటున్నాడు దేవునితో. అందుకే నీకు ఇవన్నీ కష్టాలు భూమి మీద వస్తున్నాయి. నాకెందుకండి ఈ కష్టాలు అంటారు కొంతమంది. ఎందుకంటే అది ఎందుకో తెలియటానికే నీకు యోబు కథ రాయబడింది బైబిల్లో. ఎలాంటి కష్టాలు నీకు వస్తే నువ్వు దేవుణ్ణి వదిలేస్తావని
సైతాన్ అనుకుంటున్నాడో ఆ కష్టాలన్నీ నీకు వాడు తెస్తాడు. తెచ్చి వాడి ఆశ ఏంటంటే, నేను ఇంత యథార్థంగా దేవుణ్ణి వెంబడించిన, ఇంత యథార్థంగా దేవుణ్ణి సేవించిన, నాకు ఇలాంటి కష్టాలు రానిచ్చాడు ఆయన. కనుక ఈ దేవుడు అబద్ధం, భక్తి అబద్ధం, పరలోకం అబద్ధం, అంత అబద్ధం, ఇదంతా వేస్ట్, ఈ దేవుడు వేస్ట్, నన్నేమైనా కాపాడలేకపోతే నాకెన్ని కష్టాలు, ఎందుకు రావాలి ఇన్ని కష్టాలు అని నువ్వు తిరగబడాలని సైతాను యొక్క ఆశ. వేల సంవత్సరాలుగా వాడు నిరాశపడుతూనే ఉన్నాడు. దేవుని భక్తులు కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు, వేదన పడతారు, ఎందుకయ్యా అని అడుగుతారు. కానీ ఒక్కనాటికి ఒక్క భక్తుడు కూడా దేవుని ముఖము మీదనే దూషించి వెళ్ళిపోయే పరిస్థితి రాదు రాదు రాదు. ఎందుకనగా దేవుని గుండెల్లోనే కాదు, భక్తుల గుండెల్లో ఉండే ప్రేమ కూడా ఆర్పజాలని ప్రేమ జ్వాల. ఎందుకనగా అది యెహోవా పుట్టించిన జ్వాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది యెహోవా పుట్టించిన జ్వాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి పరమగీతములోనికి రండి. దయచేసి పరమగీతం 8వ అధ్యాయం, పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ యొక్క జ్వాలలు అగ్ని జ్వాల సమములు. ఆ ప్రేమ యెహోవా పుట్టించు జ్వాల. దేవుని స్తోత్రం. ఎటువంటి జ్వాలలంటే ఆ కింద చెబుతాడు 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను. ఏ ప్రేమను? ఇప్పుడు యెహోవా పుట్టించు జ్వాల అంటే ఇది యెహోవాలో ఉన్న ప్రేమ జ్వాల కాదు. యెహోవాలోనే ఉన్న ప్రేమ జ్వాలను యెహోవా పుట్టించడం ఏంటి? ఏమండి, ఈ ప్రేమ జ్వాల యెహోవా దేవుని లోపలే ఉందనుకోండి, యెహోవా దేవునిలో యెహోవా దేవుడే జ్వాల పుట్టించడం ఏంటండి? యెహోవా పుట్టించిన జ్వాల గనక అది దేవుని హృదయంలో కాదు, భక్తుని హృదయంలో దేవుడు పుట్టించిన జ్వాల. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసి హృదయంలో దేవుడు పుట్టించిన ప్రేమ జ్వాల భగభగ మండుతూ ఉంది. ఎటువంటి జ్వాల అంటే అగాధ సముద్ర జలం, పంచమహాసముద్రముల నీళ్ళన్నీ తెచ్చి దాని మీద పోసిన ఆ అగ్ని జ్వాల, ఆర్పజాలని జ్వాల ఇంకా మండుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నదీ ప్రవాహములు ఆ జ్వాలను ముంచివేయ జాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను త్రోసివేయబడును. అరే ఆయనను లవ్ చేయకమ్మా, నన్ను లవ్ చేయమని ఇంకోడు వస్తాడు, వాడే లూసిఫరు. లోకాన్ని ప్రేమించు, ఈ లోకపు ధన సంపదలను ప్రేమించు, లోకంలో పదవులను, వైభవాన్ని, సుఖభోగాలను ప్రేమించు, నన్ను మొక్కు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, నన్ను ఆరాధించు, మొత్తం ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమంతా నీకు ఇచ్చేస్తా, లోకానికే రాజులుగా చేస్తా, నన్ను ప్రేమించని వెంటబడతాడు వాడు. కాలేజీలో అమ్మాయిలు వెంటబడతాడు వాడు, ఎలుగుబంటిలాగా ఉంటాడు. అమ్మాయి ఏమో చక్కని అజంతా శిల్పం, వీడేమో ఎలుగుబంటి ఆకారం. వాడు ఊరికే ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు అట. ఐ లవ్ యూ వీడు చెప్పడం, నువ్వు చెప్పు అని బలం, చెప్పంటే అది చెప్పుద్ది ఏంటి. కడుపులో లేని ప్రేమ కావలించుకుంటూ వస్తుందని సామెత. ముందు లోపల ప్రేమ లేదు, వీడు ఉండేది ఎలుగుబంటి ఆకారం, మళ్ళీ పైపొచ్చి చేతిలో యాసిడ్ బాటిల్ ఒకటి. నాకు ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే యాసిడ్ పోస్తా అంటే భయపడి సరే సరే ఐ లవ్ యూ అంటే అది లోపల లవ్ ఉంటుందా? ఈ యాసిడ్ బాటిల్ పట్టుకొని ఎందుకు తిరుగుతారంటే లూసిఫర్ కొడుకులు వీళ్ళందరూ, వాడు అట్లే తిరుగుతాడు. యేసయ్య యాసిడ్ బాటిల్ పట్టుకుంటే మనం ఆయన్ని లవ్ చేయలే, మన కొరకు ఆయన సిలువలో చేసినటువంటి ఆత్మ బలిదానాన్ని చూసి మనం ఆయనతో ప్రేమలో పడ్డాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దుర్మార్గుడేమో అందరినీ యేసయ్యను ప్రేమించదు, నన్ను ప్రేమించు. అరే నిన్ను ప్రేమిస్తే ఏమొస్తుందిరా? యేసయ్యను ప్రేమిస్తే నిత్య రక్షణ ఉంది.
నిన్ను ప్రేమిస్తే నాకేం లాభం అంటారే? నీకేం కావాలో అది ఇస్తా, నిన్ను ఒక కింగుని చేస్తా, ధనవంతుని చేస్తా, అది చేస్తా, ఆఖరి నరకంలో పడేస్తా, అది నువ్వు అడగొద్దు. ముందు మాత్రం నిన్ను ఒక రాజుని చేస్తా అంటున్నా. ప్రేమకై ఒకడు స్వాస్థ్యమంతా ఇచ్చున్నాడు. ఎవడంటే వాడే బద్మాష్. అయినా సరే సంఘం ఏం చేస్తుందంటే, ఒరే నువ్వు ఏది ఇచ్చినా నాకు అవసరం లేదని సంఘ కన్యక సాతాను ఇవ్వజూపుతున్న ఐశ్వర్యాన్ని త్రోసివేసి నాకు యేసయ్యే కావాలి, యేసయ్యే కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియ యేసయ్య. మట్టి కోసం హల్లెలూయా గ్లోరీ స్తోత్రం ఆమేన్. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ స్తోత్రం హల్లెలూయా. దీనం నీపై నాకు ప్రేమ పొంగు, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దీనము నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా హల్లెలూయా చేరుము. పరిపూర్ణ సుందరుడా భూమిలోన జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియ. మట్టి కోసం మాణిక్యమునే విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం. ఈ లోకపు ధన సంపదలు ఐశ్వర్యం అంతా కలిస్తే మట్టి, యేసయ్య ఒక్కడే మాణిక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు పుట్టించున్న జ్వాల మన హృదయంలో ఉంది, ప్రేమ జ్వాల గనుక మన మీద అగాధ సముద్ర జలాలు కుమ్మరిస్తున్నాడు, నదీ ప్రవాహ జలాలు కుమ్మరిస్తున్నాడు. ఏమిటంటే ఈ కష్టాలు, ఇరుకులు, నిందలు, ఇబ్బందులు. అందుకే అంటాడు వీటన్నిటిలోనూ మనకు అత్యధిక విజయం ఉంది. అత్యధిక విజయం శ్రమలలో మనకు విజయం, ప్రతి విధమైన హింసలలో, బాధలలో మనకు విజయం. ఇక్కడ ఒక చిన్న నిర్వచనాన్ని మనం పునశ్చరణం చేసుకొని వెళ్దాం. రివిజన్ అన్నమాట. చాలామంది అనుకుంటున్నారు, క్రైస్తవ సమాజములోని అనేక మంది అజ్ఞానులు అనుకుంటున్నారు, జయము అనగా సమస్య రాని జీవితం, జయం అనగా ఏ అనారోగ్యము లేని జీవితం, జయం అంటే ఎవడు కూడా మనల్ని అవమానించని జీవితం, జయం అంటే నా భార్య నాకు లోబడి, నా భర్త నన్ను ప్రేమించి, బోల్డన్ని డబ్బులుండి, ఏ లోటు లేకుండా నేను బ్రతకడమే జయ జీవితం. దట్ ఈజ్ విక్టోరియస్ లైఫ్ అనుకుంటున్నారు. కానీ పౌలు అంటాడు, ఈ సమస్యలన్నీ రాకపోవడం జయ జీవితం కాదు. ఈ సమస్యలు వచ్చిన తర్వాత ఈ సమస్యల మధ్యలో దేవుడు మనకు అత్యధిక విజయం ఇస్తున్నాడు. కరువు వస్తుంది, కరువులో నీకు జయం ఉంటుంది. హింసలు కలుగుతవి, హింసల్లో నీకు జయం ఉంటుంది. వస్త్రహీనత ఉంటుంది, కోరుకున్న బట్టలు కొనుక్కోలేని పేదరికం ఉంటుంది, అందులో నీకు జయం ఉంటుంది. ఇంకా జయం ఏముంది సార్? సరిగా బట్టలు లేకపోయా, మంచి తిండి లేకపోయా, ఇక జయం ఏముంది? జయం ఏముందంటే, అసలు నీకు సరైన బట్టలు లేకుండా, మంచి భర్త లేకుండా, మంచి భార్య లేకుండా,
నిన్ను సమాజం చీకొట్టేటట్టు సైతాన్గాడు ఎందుకు చేశాడంటే, ఇవన్నీ చేస్తున్నా నువ్వు యేసయ్యను వదులుకుంటావని వాడి పనికి మాలిన ఆశ. ఒంటె పెదవికి నక్క ఆశపడిందట. మీకు తెలుసా? ఒంటె పెదవి ఊరికి కింది పెదవి ఇలాగ కిందికి ఎలాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మరి పైకి లాక్కుంటుంది. అది కిందికి వేలాడుతూ ఉంటుంది. ఒక నక్క ఏంటంటే, అరే ఇది కింద వేలాడుతుంది, రాలి పడేటట్టుంది, నేను అది రాలి పడితే నేను తింటాను అనుకుంటుంది. దగ్గర పోయి ఆశగా చూస్తుంటే ఏలాడే పెదవిని ఒంటే మళ్ళీ పైకి లాక్కుంటుంది. అరే పైకి పోయింది అనుకున్నలో మళ్ళా కిందికి వదులుతుంది. అది ఆ పెదవి ఇట్లా ఊగుతూ ఉంటుంది, కింది పెదవి. ఇక నక్క ఆశ ఏంటంటే, అది ఎంతసేపు పైకి లాక్కుంటుందో చూస్తా, ఏనాటికైనా అది కింద పడకపోతుందా, నేను తినకపోతానా అనుకొని ఒంట పోయిన కొద్దీ ఎక్కడికి పోయినా సరే ఇది పైకి ఆశ పెట్టుకొని ఆ ఊగులాడే పెదవిని చూస్తూ దాంతోనే జీవితం అంతా నడుస్తుందట. ఎందుకు దానింబడి పడుతున్నామంటే, అదేదో కింద ఊగులాడుతూ ఉంది, అది ఎప్పటికైనా పడుతుందేమో, అది పడగానే లట్టుకుని అందుకుంటానని అనుకుంటుంది. అది పడేది లేదు, ఇది తినేది లేదు. సైతాన్ గాడు కూడా అటువంటి నక్కలాంటి తెలివి తక్కువ జిత్తులు. అని ఈ కష్టాలు పెట్టి ఇవన్నీ పెడితే విశ్వాసి కొంచెం అటు ఇటు ఊగుతాడు. అబ్బా వాడు పడకపోతాడా, నేను తినకపోతాను అనుకుంటాడు. వీడు ఉన్నట్టున్నాడు, మళ్ళీ పైకి పోతాడు. పో ఎంతసేపు పైకి పోతావు, మళ్ళీ నువ్వు వస్తావు కిందికి అనుకుంటాడు వాడు. ఈ శ్రమలన్నిటిలోనూ విశ్వాసి ఎంత బాధ అయినా పడతాడు కానీ యేసయ్యకు దూరము కాడు. ఎంత బాధ అయినా పడతాడు కానీ దేవుని వాక్యానికి దూరం కాడు. ఎన్ని బాధలన్నా పడతాడు, దేవునికి ఇవ్వటం మానుకోడు. ఎన్ని బాధలన్నా పడతాడు, సువార్త చెప్పడం మానుకోడు. అరే ఏందా అసలు మీకు న్యాయమే లేదు. యేసయ్యను నమ్ముకుంటే అన్ని కష్టాలైనాయి, అప్పులు అవుతున్నాయి, నొప్పులు అవుతున్నాయి, జబ్బులు వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. నా దగ్గరికి రండి, నేను మీకు ఒక అప్పు లేకుండా కోటీశ్వరుణ్ణి చేస్తాను రా నువ్వు అంటే, వద్దు గొరే హవలగాండు, నువ్వు నాకు కోటీశ్వరుణ్ణి చేస్తావు, నాకు కోట్లు ఇస్తావు. ఇచ్చిన తర్వాత నా ఆయుష్కాలం అయిపోయి దేవుడు నన్ను తీసేసుకుంటాడు అనుకో, నువ్వు ఇచ్చిన కోట్లు నన్ను కాపాడుతాయా? పైకి వెళ్ళిన తర్వాత నరకంలో పడే ప్రమాదం ఉన్నప్పుడు రక్షించేవాడు యేసయ్యే కానీ నువ్వు రక్షించవు, నువ్వు ఇచ్చే డబ్బులు రక్షించవు. కనుక నాకు నరకము నుండి తప్పించగలిగిన యేసయ్య కావాలి, నిత్య మోక్ష మహిమలో నన్ను చేర్చగలిగిన యేసయ్య కావాలి. యేసయ్య నాకు సిద్ధపరిచిన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. పోరా, నీకు చేతనైంది చేసుకో, నేను మాత్రం యేసయ్యను వదిలేది లేదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జయమనగా కష్టాలు, నిందలు, బాధలు రాకపోవడం జయం కాదు. అవన్నీ వచ్చినాక నీకొచ్చే జయం ఏమిటంటే, ఎన్ని కష్టాలు సైతాను తెచ్చిపెట్టినా నీ గుండెల్లో ఉన్న ప్రేమ జ్వాల యేసు పట్ల ఆర్పజాలకుండా మండుతూ ఉండడమే నీకున్న జయ జీవితం. దట్ ఈజ్ యువర్ విక్టరీ. ఇప్పుడు ప్రసంగం ముగిస్తున్నా. ఎన్ని కష్టములు వచ్చినా యేసయ్య మీద నీలో ఉన్న ప్రేమ జ్వాల ఆరకుండా ఉండడమే నీ యొక్క జయం అని చెబుతున్నాను. అట్లాగైతే మరి ఓటమి ఏమిటంటే, ఓటమి ఏమిటి? యేసు పట్ల నీలో ఉన్న ప్రేమ తగ్గిపోవడమే నీ ఓటమి. యేసు మీద విసుగు రావడమే నీ ఓటమి. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కనుక నేను సువార్త చెప్పను, ఈ కష్టాలు వచ్చినాయి కనుక దేవునికి ఇవ్వను, ఈ కష్టాలు వచ్చినాయి కనుక నేను ప్రార్థన చేయను అని నీవు నిర్ణయం తీసుకోవడమే నీ బ్రతుకులో అతిపెద్ద ఓటమి. ఓడిపోవద్దు సోదరుడా, నువ్వు నీలో ఉన్న ప్రేమ జ్వాలను ఆరనివ్వద్దు. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి సమస్తాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
నీకోసం దేవుని గుండెల్లో అగ్నిజ్వాల వంటి ప్రేమ మండుతుంది. దేవుని కోసం, యేసయ్య కొరకు నీ గుండెల్లో కూడా అగ్నిజ్వాలాసమమైన ప్రేమ మండేటట్టు ఆయన నీలో ప్రేమ జ్వాల పుట్టించాడు. అక్కడ ఆ జ్వాల ఆరడం లేదు, భూమి మీద నీ ప్రేమ జ్వాల కూడా ఆరనివ్వకూడదు. నాకు ఒక మనిషికి ఎన్ని కష్టాలు రావడానికి అవకాశం ఉందో అన్ని కష్టాలు వచ్చినాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, నిందలు అన్నీ వచ్చినాయి. ఇక రాందేముండదు, ఏమీ లేదు. ఆఖరి మరణకరమైన రోగం కూడా వచ్చింది. అన్నీ వచ్చినాయి. ఇక రాందేం లేదు. ఇంకేం రావాలి? ఇంకేం రావాలండి? కానీ నేను ఒక సంతోషంతో ఒక బలమైన యథార్థమైన సాక్ష్యం ఇవ్వగలను. ఇవేమీ రాకముందు నా 6 ఏళ్ల బాల్యంలో నేను యేసయ్యను ఎంత ప్రేమించాను, అంతకన్నా 100 ఎక్కువ ఇవాళ యేసయ్యను ప్రేమిస్తున్నాను. నేను ఐ లవ్ జీసస్ మోర్ దాన్ వాట్ ఐ డిడ్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్ ల్యాడ్. చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి? ఆహార సంపాదన సమస్య లేదు, తల్లిదండ్రి ఉన్నారు, అన్నీ చూసుకుంటారు, అసలు ఏం సమస్య ఉంది? ఏమీ లేదు. అప్పుడు యేసయ్యను ప్రేమించాను. అన్ని సమస్యలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా యేసయ్యను ప్రేమిస్తున్నాను. నేను అడిగినవెన్నో యేసయ్య నాకు ఇవ్వలేదు, స్టిల్ ఐ లవ్ జీసస్. నేను అడిగినవెన్నో ఇవ్వలేదండి, ఎన్నో ఇచ్చాడు. కానీ ఇంకా ఇవ్వనివి చాలా ఉన్నాయి. అయితే ఇవ్వకపోవడం కూడా ఆయన ప్రేమే అనుకుంటాను నేను. నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఈ చిన్నది ఎందుకు ఇయ్యడు? అది నాకు మంచిదైతే ఇస్తాడుగా. నా కొరకు తన సొంత ప్రాణమే ఇచ్చేసిన యేసయ్య నాకు చిన్న చిన్న వస్తువులు ఎందుకు ఇవ్వడు? నాకు ఆ వస్తువులు ఇస్తే కలిగే మేలు కంటే ఇవ్వకపోతే ఎక్కువ మేలు ఉన్నదేమో. ఆ తండ్రికి తెలుసు నాకేది మేలో, నాకంటే ఎక్కువ నా తండ్రికి తెలుసు. ఎన్నో అడిగాను, ఎన్నో ఇచ్చాడు, చాలా వరకు ఇవ్వలేదు. ఇచ్చినా ఆయన ప్రేమే, ఇవ్వకపోయినా ఆయన ప్రేమే. గనక ఎలాంటి డిసప్పాయింట్మెంట్ వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి, ఈ ప్రేమ బంధము నుండి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా. నా కొరకు ఆయన చనిపోయి లేచాడు, నేను కూడా ఆయన కొరకు అవసరమైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరణాన్ని ఆయన ఎదుర్కొంటా కానీ యేసయ్యను వదిలిపెట్టను అనే ప్రేమ బంధములో, నిబంధనలో ఉన్నావు నేను యేసయ్య. ఈ నిబంధనను బ్రేక్ చేయడానికి అన్ని కష్టాలు తెచ్చాడు వాడు, అన్ని కష్టాలు తెచ్చాడు. ఆఖరికి సైతాన్ గాడు ఓడిపోయాడు. అన్ని కష్టాలు తెచ్చాడు, ఆఖరికి భక్తుడు గెలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గెలవాలి, మీరు గెలవాలి. పరిస్థితులు బాగోలేవని ప్రార్థన మానేస్తావు నువ్వు, తెలుసా నీకు? ఘోరమైన ఓటమి. పరిస్థితులు బాగోలేవని దేవునికి ఇవ్వడం మానేస్తావు నువ్వు, చాలా ఘోరమైన అవమానం నీకది. డోంట్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్. ఇంకా కసితో ఇంకా ఎక్కువ నువ్వు భక్తి సాధన చేయాలి. ఏమరా లూసిఫర్ బద్మాష్, నా దేవునికి నన్ను దూరం చేయడానికి నువ్వు నన్ను కష్టాలు పెడతావా? నీ సిగ్గుపోవాలి. ఇంతకు ముందు కంటే ఎక్కువ సువార్త చెబుతా, ఇంతకు ముందు కంటే ఎక్కువ దేవునికి ఇస్తాను, ఇంతకు ముందు కంటే ఎక్కువ బైబిల్ చదువుతా. నా జోలికి రాకు. కష్టాలు పెట్టావంటే ఎక్కువ ప్రార్థన చేస్తా, కష్టాలు పెట్టావంటే ఎక్కువ బైబిల్ చదువుతా. అరే ఏమయ్యా ఇట్లా నువ్వు నా ప్రాణానికి ఇట్లా దాపురించావు, నువ్వు అవన్నీ మానుకోవాలని కదా నేను కష్టపడి ఇన్ని కష్టాలు తెచ్చాను నీకు. అది మాత్రం జరగని పని. నా యేసును వదులుకోవటం నేను ఎప్పటికీ కూడా అంగీకరించాను. ఈ ఆర్పజాలని భక్తుని ప్రేమ పేరు శాశ్వతమైన ప్రేమ. ఎఫెసీ 6:24 చెప్తాడు. చదవండి, ముగించేద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికీ
కృప 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 కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప ఎవరికి కలుగుతుందండి? ఒట్టికి ఇంటి మీద స్టార్ పెడితే కృప కలగదు. క్రైస్తవ పేరు పెట్టుకుంటే కృప కలగదు. దేవుని కృప నీకు కలగాలంటే యేసును నువ్వు శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. యేసును శాశ్వత ప్రేమతో నేను ప్రేమించి నీకు ఉపదేశం చేస్తున్నాను. ప్రాక్టికల్గా నా బ్రతుకు మీరు చూస్తున్నారు. అన్ని కోణాలలో గాయపడ్డాను. ఇంతకు ముందు కంటే ఎక్కువ యేసయ్యను ప్రేమిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూ హ్యావ్ సీన్ మై లైఫ్ బిఫోర్ యువర్ ఐస్. డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. ఆ బద్మాష్ గాడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెడితే అంత ఎక్కువ యేసయ్యను ప్రేమిస్తా. ఆఖరికి వాడు విసిగిపోయి వదులుకోవాలి, కానీ నా యేసు నేను వదిలేది మాత్రం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో కృప కలుగునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో కృప కలుగునుగాక. ప్రభువగు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి భక్త జనావళికి. ప్రభువగు యేసుని శాశ్వత ప్రేమతో ప్రేమించెడి భక్త జనావళికి. ప్రతి పాపంబును హృదయంతటితో ద్వేషించెడి ధన్యులకెల్లరికి. ప్రతి పాపంబును హృదయంతటితో ద్వేషించెడి ధన్యులకెల్లరికి. కృప కలుగునుగాక నిరతం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నిరతం, కృప కలుగునుగాక. జయము కలుగుగాక. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగుగాక. కృప కలుగు. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొని నాదై ఆత్మవశులు. నన్ను చాలామంది అంటారు, ఏంటండి తన ఫ్యామిలీనే కాపాడుకోలేదు, ఫ్యామిలీ ఎవరే తిక్కలు కూడా. నేను మనుషులను ఎంత ప్రేమిస్తానో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎవరెవరి ఇళ్ళల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు నేను ప్రాణం ఇచ్చేటంత ఎక్కువ ప్రేమిస్తా. నాకే పుట్టిన వాళ్ళు ఎందుకు ప్రేమించాను? కానీ ఒక సమయం వచ్చింది, పిల్లలు ఈ అనుబంధాలు నేను పెంచుకుంటే సువార్త చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇదొక అస్త్రం. రే నువ్వు సత్యంకి ఇచ్చాం వదిలేయి, నువ్వు అలాగే నువ్వు సత్యం కొరకు పోరాడితే నీ కుటుంబాన్ని నీకు దూరం చేస్తాను అని సైతాను గాడు సవాలు చేశాడు. నువ్వేం చేస్తావో చేసుకో, నేను పుట్టిందే సత్యం కొరకు పోరాడడానికి పుట్టా. గాయమే, నా బిడ్డలు నా దగ్గర లేకపోవడం నాకు గాయమే. ఆ గాయమైనా భరిస్తాను, కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టను. దేవుడు అప్పగించిన పని మాత్రం వదిలిపెట్టను.
ఎవడైనా నా దగ్గరకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములను, తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడే కాడన్నాడు. తల్లిదండ్రిని సన్మానించాలి, కానీ సువార్తకు వాళ్ళు అడ్డం వస్తే ద్వేషించాలి. భార్యను ప్రేమించాలి, నీ సొంత శరీరంలాగానే ప్రేమించాలి. సువార్తకు అడ్డం వస్తే ద్వేషించాలి. పిల్లల్ని ప్రేమించాలి, కానీ సువార్తకు వాళ్ళు అడ్డమైతే వాళ్ళని ద్వేషించాలి. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొని నదై. పర్ఫెక్ట్గా చేసాం మనం. దేవుని కొరకు నాకున్న అతి దగ్గరి ప్రేమ అనుబంధాలను పుట్టుకు తెంచి పారేశాను. పీక నులిమి పారే. అనుబంధాలు మంచివే, కానీ సువార్త కన్నా ముఖ్యం కాదు. భార్య సువార్త కంటే ముఖ్యం కాదు. పిల్లలు సువార్త కంటే ముఖ్యం కాదు. లెట్ ఎవ్రీబడి గో టు డాగ్స్, ఐ డోంట్ కేర్. నేను మాత్రం దేవుడు చూపిన మార్గం నుండి తొలగను. ఒక మనిషి సవాలు చేసేది, నువ్వు సేవ ఎలా చేస్తావో చూస్తాను. బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నువ్వు నడవలేని పరిస్థితి నీకు తీసుకొస్తాను, లేకపోతే నా పేరు ఫలానా కాదు అని చెప్పింది. నేను చెప్పాను, అదే నా భార్య డ్యూటీ, అదేనా దేవుడు రాసిందని అడిగాను. భార్యకు దేవుడు అప్పగించిన పని ఇదేనా? భర్త బైబిల్ పట్టుకోకుండా చేయి, సేవ చేయకుండా చేయి. దేవుడు వింటుండగా బైబిల్ మీద చేయబెట్టినని చెప్తున్నా. నిన్ను, నీ సేవను సర్వనాశనం చేయడానికే నీ బ్రతుకులో నేను ప్రవేశించానని ప్రకటించింది ఆమె. న్యాయపీఠం ఉంది, మాట లెక్కలోకి వస్తుంది. 7 సౌపు అని చెప్పా. సేవ నువ్వేంటి నాశనం చేయడు, పనికి మాలిందాన. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. నాశనం అయిపోయి ఏమన్నాగా నేను మాత్రం సేవ వదులుకునేది లేదు. నువ్వు నన్ను ఏం చేయలేవు. దేవుడు మగోడండి. బైబిల్ అంతా మగోళ్ళకి అనుకూలంగా రాశాడు. ఆడోళ్ళకి అన్యాయం చేశాడు దేవుడు. మగోడు కనుక మగోళ్ళకి అనుకూలంగా రాశాడు. స్త్రీలారా లోపడమని ఎందుకు రాయాలి? దేవుడికి న్యాయం లేదండి. ఇది ఆమె భాష. ఏంటి? ప్రార్థన చేశా, ప్రభువా భార్యను వదలొద్దని మలాకీ గ్రంథంలో ఉంది, ఏమేమో ఇట్లా చేస్తుంది కనుక నేను వదలను, ఆమెనే నన్ను వదిలేటట్టు చేయని ప్రార్థన చేశా. అదే జరిగింది. కొద్దిగా ఓపిక పట్టే 2-3 సంవత్సరాలు. ఇతన్ని నేనేమీ చేయలేనని గ్రహించి ఓటమి భరించలేక వెళ్ళిపోయింది. బైబిల్ పట్టుకోకుండా ఒక్కరోజు కూడా నేను లేను, ఒక్కరోజు కూడా లేను. సువార్త చెప్పకుండా ఒక్కరోజు కూడా గడపలేదు నేను. సేవకు నన్ను దూరం చేద్దామని. దేవుణ్ణి నువ్వు ప్రేమించొద్దు, దేవుణ్ణి సేవ చేయొద్దు, సత్యం కొరకు పోరాడొద్దు అని నేను అత్యంత నాకు ఇష్టమైన, నాకు ప్రేమపాత్రమైన అనుబంధాలన్నీ నాకు అడ్డంగా వాడు పెట్టాడు. నాకన్నా ప్రేమ కలిగిన భర్త ఉండడు, నాకన్నా ప్రేమించే తండ్రి ఉండడు. భూమి మీదనే, భూగ్రహం మీద ఉండడు. ఇంపాసిబుల్. అయితే కూడా సింపుల్గా తీసి పక్కన పెట్టు. నువ్వు నాకు చాలా ఇష్టం కానీ సువార్త కంటే ఇష్టం కాదురా. నువ్వు నాకు చాలా ఇష్టం కానీ దేవుని కంటే ఇష్టం కాదు. పిచ్చి వేషాలు ఇవ్వద్దు. మీ ప్లేస్లో మీరు ఉండండి, మీరు ఏది పొందాలో అది పొందండి. కానీ నా దేవునికి నాకు అడ్డుగా వస్తే నా ప్రాణాన్నైనా నేను ద్వేషిస్తాననే స్టాండ్ నేను తీసుకున్నాను. కనుకనే 44 సంవత్సరాలు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నిలబడింది. లక్షల మందిని సత్యంలోకి నడిపించింది. దాట్ ఈజ్ మై విక్టరీ, దట్ ఈజ్ మై ఓవర్కమింగ్ లైఫ్. అప్పులు కాకపోవడం చేయ జీవితం కాదు. అప్పులైనా సరే సువార్త మానలేదు. అప్పులైనా సరే పేదలకు సహాయం చేయడం మానలేదు. అప్పులైనా సరే కులాంతర వివాహాలు చేయడం మానలేదు. ఆర్థిక ఒత్తిళ్లతో మనసు కృంగిపోయినా సరే సువార్త చెప్పడం మానలేదు. సువార్త చెబుతూనే, కులాంతర వివాహాలు చేస్తూనే, సంస్కరణ చేస్తూనే
25 ఏళ్ళు కష్టపడి 25 ఏళ్ళు కష్టపడి ఆ అప్పులు కూడా తీర్చుకున్నాను, సేవ కూడా కొనసాగించాను. అది నా విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడిపోలేదు. నేను చెప్పా కదా, రంజిత్ ఓఫీరుకు సాధ్యము కాని పని ఒకటి ఉంది. అదేంటంటే ఓటమి ఒప్పుకోవడం. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు యాక్సెప్ట్ డిఫీట్ బికాజ్ ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద క్రియేటర్. ఐ కెనాట్ యాక్సెప్ట్ డిఫీట్. ఓడిపోవడం సాధ్యం కాదు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉండాలి. యోహాను చెబుతాడు, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొనినదై ఆత్మవశులకు. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొనినదై ఆత్మవశులకు. నమి మేలని క్రీస్తే బ్రతుకని, మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు. క్రీస్తే బ్రతుకని, మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు. కృప కలుగునుగాక నిరతం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నిరతం, కృప కలుగునుగాక, జయము కలుగుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజ్యము మాతల కీలలో జయము కలుగుగాక. ఆమేన్. దేవుని రాజ్యము మాతల కీలలో జయము కలుగుగాక. గ్లోరీ. కృప కలుగును. సత్యము కొరకై రోషము కలిగి ధ్వజమెత్తిన సంస్కరణార్థుల. ఏమండి, కృప కావాలి, నాకు కృప అక్కర్లేదన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఏమండి, నాకు కృప గీప ఏం అక్కర్లే, నేను ఐ కెన్ మెయింటైన్ ఆల్ బై మై సెల్ఫ్ అన్నంత ఈడియట్ ఎవడని ఉంటాడు భూమి మీద? కృప కావాలండి, అందరికీ కృప కావాలి. పౌలు అంటాడు, అందరికీ కావాలి కానీ అందరికీ దొరకదు బాబు. అందరికీ కావాలి. ఒక్కసారి నువ్వు యేసయ్యను నమ్మి బుడుంగుమని బాప్తిసం పొందగానే కృప అంతా తెచ్చి నీకు ఇస్తాడు అనుకుంటున్నావు నువ్వు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నమ్మిన వాళ్ళందరికీ కృప ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాళ్ళకే కృప కలుగుతుంది. అలా నేను ప్రేమించి చూపించాను. ప్రభువైన యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళను లక్షల మందిని, కోట్ల మందిని తయారు చేయడానికి అహర్నిశలు పోరాడుతున్నటువంటి దేవుని సైన్యం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. దిస్ ఈజ్ అవర్ गोल. ये है हमारे जिंदगी का मकसद. మా ఉద్దేశం ఇదే. అందరు చేస్తున్నారు సేవ అంటే, అరే ఏంద్రా సేవ, పిచ్చిమోకం. సేవ అంటే అసలు తెలుసా నీకు? సేవ అంటే ఏంటి? ఏదో ఒకటి ఓ సంస్థను పట్టుకొని ఏదో నోటికొచ్చిన బోధ చేసి బోల్డ్ డబ్బులు సంపాదించి 4 కార్లు, పెద్ద బిల్డింగు, పెద్ద చర్చి కట్టుకుంటే అది సేవ అనుకుంటున్నావా? అబద్ధ క్రీస్తు పరిపాలన వచ్చిన తర్వాత నీ కార్లు పోతాయి, నీ మేడలు పోతాయి, నీ మందిరం పోతుంది. నువ్వు లక్షలు కోట్లు పెట్టి కట్టినటువంటి మందిరంలో అబద్ధ క్రీస్తు ప్రతిమ ప్రతిష్ఠిస్తాడు బేవకూఫ్. అక్కడొచ్చి అది అబద్ధ క్రీస్తు ఆలయం అవుతుంది. పిచ్చి ముఖమా, పెద్ద చర్చి కట్టానని డప్పు కొట్టుకుంటున్నావు. నువ్వు కట్టిన చర్చి రేపు అబద్ధ క్రీస్తు ఆలయం అయిపోతుంది నువ్వు చూస్తుండగానే. సేవ అంటే ఈ బిల్డింగులు, మేడలు, మందిరాలు కట్టడం కాదు. ప్రభువైన యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యోబులాగా
ప్రభువైన యేసును శాశ్వతమైన ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో ప్రేమించినటువంటి పౌలులాగా ధైర్యంగా చెబుతున్న తెగించి ప్రభువైన యేసును ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో ప్రేమించిన రంజిత్ ఓఫీర్ లాంటి వాళ్ళను తయారు చేయడం అసలైన ప్రేమ, అసలైన సేవ, అసలైన సువార్త పని, అసలైనటువంటి దైవ సేవ. పెద్ద గుడి కట్టానని చెప్పుకుంటున్నావు, యోబుల్ని ఎంతమందిని తయారు చేసావురా నువ్వు? ఇర్మియాలను ఎంతమందిని చేసావు? పెద్ద గుడి కట్టావు. నువ్వు కట్టినటువంటి గుడిలో 10,000 మంది 20,000 మంది ఉన్నారు. అందులో శద్రకు మేషాకు అబేద్నెగోలు ఎంతమంది? ఈ అగ్నిగుండంలో పడి కాలిపోనైనా పోతాం, కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. చచ్చిపోతే పోతాం. దేవుడు మమ్మల్ని తప్పించి విడిపించా సమర్థుడు. తప్పించకపోయినా సరే మేము మాత్రం నెబుకద్నెజరు నీ ప్రతిమకు మొక్కం అన్నప్పుడు దమ్మున్నటువంటి మనగాళ్ళని, విశ్వాస వీరుల్ని ఎంతమందిని తయారు చేసావు? పెద్ద గుడి కట్టాడ, పెద్ద గుడి. అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత మహాశ్రమలు రాగానే తెలిసిపోద్ది అప్పుడు ఎవరి రంగు ఏంటో. అబద్ధ క్రీస్తు రాని వాడు జేజమ్మ రాని చెక్కు చెదరకుండా ఉండే సజీవరాళ్ళ సజీవ మందిరాన్ని నేను కట్టాను. 1400 కట్టా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ హై అసలీ మినిస్ట్రీ, ఏ హై అసలీ సేవకాయి హై. ప్రభునందు ప్రియులారా, నేను బాధపడ్డాను, శ్రమపడ్డాను, కానీ ఓడిపోలేదు. నా ఉపదేశం ఏంటంటే మీరు కూడా ఓడిపోవద్దు. మీరు గెలవాలి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయించెదరు. దేవుని స్తోత్రం. జయించటానికి మనం ముందుకు సాగుదాం. ఒక తీర్మానం చేద్దాం. దుష్టుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను యోబులాగా యేసయ్యను హత్తుకొని బ్రతుకుతా, పౌలులాగా బ్రతుకుతాను. ఈ కష్టాలు గిష్టాలు లెక్క చేయను. ఇవి ఎన్న తగినవి కాదు. ఎన్ని కష్టాలైనా ఉండేది 3 నాళ్ళు. నీ బ్రతికే 3 నాళ్ళు ముచ్చట. కష్టాలు కూడా 3 నాళ్ళలో ఒక 3 గంటలు ఉంటాయి అంతే. కష్టాలను చూడకు, పట్టించుకోకు. ఏదైనా కానీ, ఏ పరిస్థితి అయినా రాని యేసయ్యను ప్రేమించటం మానొద్దు. ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించటం మానొద్దు. ఆయన అప్పగించిన పరిచర్య కొరకు ముందుకు పరిగెత్తటం మానొద్దు. మొన్న ఎవరో అన్నారు, ఆరోగ్యం లేనప్పుడు ఇవన్నీ ఎందుకంటే అవసరమా? ఆరోగ్యం లేదు కదా అన్నారు. ఇప్పుడైతే ఆరోగ్యం ఉంది, అప్పుడు కెమోలు అవుతున్నప్పుడు నేనేమన్నా, ఎందుకంటే రాత్రింబగళ్ళు మీరు ఆన్లైన్ ఉంటారు ఎందుకండి? ఆరోగ్యం లేనప్పుడు ఇదంతా అవసరమా అంటే, ఆరోగ్యం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. ఊపిరైతే ఉంది కదా, పనెందుకు చేయొద్దని నేను అనుకుంటున్నా. ఊపిరి ఉంది కదా, ఊపిరి తీసేయలేదు ఇంకా యేసయ్య. కంఠంలో ఊపిరి ఉంది కదా, పనెందుకు మానాలి? పని మానలేదు, పని కొనసాగించాను. వీడు ఇంత చెప్పినా వినడని చెప్పి విసుగు వచ్చేసి ఆ క్యాన్సరే పారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవస్. అందరము లేచి నిలబడి ప్రభుని ఆరాధిద్దాం. ఒక తీర్మానం చేద్దాం. జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను వరుడగు యేసుని వధువుగా మారితి వధువుగా. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను
వరుడగు యేసుని వధువు. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను, జయమని పాడెదను. ఆమేన్. నా విజయము పాడే. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. యము పాడెదను. జయ హే హే జయ హే జయ హే జయ హే జయ 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 వసుత. ఆమేన్ ఆమేన్. జయ జయ విజయ సుత. జయ హే, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. జయ హే. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయం. రణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. జయ హే జయ హే జయ జయ దేవసుత. జయ జయ విజయ సుత. జయ హే. అందరము రెండు చేతుల ఆకాశంతో పైకెత్తి ఆర్పజాలని జ్వాలతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నందున ఆ ప్రేమ మూటకు, ప్రేమమూర్తి అయిన యేసయ్యకు మనము స్తుతి ఆరాధన చెల్లిద్దాం. నేను కూడా నిన్ను ఆర్పజాలని ప్రేమతో ప్రేమిస్తాను తండ్రి అని ఒక నిబంధన చేద్దాం, ఒక నిబంధన చేద్దాం, ఒక ప్రమాణం చేద్దాం, దేవునితో ఒక ఒప్పందము చేద్దాం. ప్రభువా, నిన్ను సంతోషపెట్టడం ఒకటే నాకు విధి, అది ఒకటే నా జీవిత పరమార్థమునైనా. లోకాన్ని సంతోషపెట్టడం కాదు, నాకు అన్నిటికంటే నీవే ముఖ్యం. నా కుటుంబం కంటే, నా పిల్లల కంటే, నా ప్రాణము కంటే నీవే ముఖ్యం. అయ్యా నీకు వందనాలు. సమాజంలో నాకుండే పలుకుబడి కంటే నాకు నీవే ముఖ్యం. ఏసే ముఖ్యం, ఏసే నా సర్వం, ఏసే నా జీవం, ఆయనే నా ప్రాణం, ఆయనే నా జీవాధారము, నా ఉనికికి కారణం ఆయన. కనుక ఆయనని నేను స్తుతిస్తాను, ఆయన్నే సేవిస్తాను. దేవుడు నా జీవితంలో ఒక భాగం కాదు, అసలు ఆయనే నా జీవితం, ఆయనే నా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒప్పందం చేయండి. ప్రభువా నీకు వందనాలు, నీకోసమే నేను ఉంటానయ్యా, నీకోసం బ్రతుకుతా, నీకోసం ఏదైనా చేస్తాను తండ్రి, నీకోసం ఏదైనా పోగొట్టుకుంటాను తండ్రి, నీ కొరకు బ్రతుకుతాను తండ్రి. ఓ హల్లెలూయా. అటువంటి ప్రేమతో నీవు ఆయన్ని ప్రేమించడానికి తీర్మానిస్తే, అలాంటి ప్రేమ జ్వాల నీలో మండించుకుంటే నేను దేవుని కృప వెంటాడుతుంది, అన్ని పరిస్థితుల్లో నీకు జయం కలుగుతుంది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. త్వరలోనే యేసు వస్తాడు, నిన్ను మహిమలో ప్రవేశపెడతాడు. బంగారు వీధులు, బంగారు నగరంలో నువ్వు నిత్యము నివాసం ఉంటావు. ఆ నిత్య మహిమ నీది. ఆ నిత్య మహిమ కొరకు నువ్వు సిద్ధపడు. దేవుని బిడ్డ, నువ్వు సిద్ధపడాలి, నువ్వు గెలవాలి, నువ్వు ఓడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయము నీది, జయము నీది, జయము నీది.
హల్లెలూయా 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 రిఖరా బరఖరా బసఖరందల రబరసి ఉరిరియర దరబ హు ఖరీదరబ కందల రిఖార దరబర హుందలీ దరబర హుందర బరీదరందరాడి దరు హుకీర బాషి కందల రికందర రియాదర బరసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహురదర బహుర కిదర బర సహుందర దర హుదరీ బరందలది కరందర రబరసి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం మాలో ఫలింపచేయండి. ఎవరినైతే దేవుని కృప విడువక్క వెంటాడుతుందో వెంబడిస్తుందో అలాంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ప్రభునేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన అబ్రహాము వలె, యోబు వలె, ఇర్మియా వలె, పౌలు వలె, స్టెఫను వలె, ఆదిమ సంఘ విశ్వాసుల వలె మేమును నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించి నీ కృపకు పాత్రులమగుటకు సహాయం చేయండి. దేవుని కొరకు లోకపు మమతలు త్రెంచుకొనిన దైవాత్మవశులుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తే బ్రతుకని, మరణమే మేలని తెగువతో బ్రతికే సాహసికులుగా మమ్మలను చేయండి తండ్రి. అలాంటి సాహసికులుగా లక్షల మందిని, కోట్ల మందిని తయారు చేయడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. త్వరగా రాబోతున్న యేసయ్య ఈ రీతిగా నీ రాకడకు నీ సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని సిద్ధపరిచే బలమైన సాధనాలుగా మామూలందరినీ వాడుకున్నామని ఈ దినము నీతో ఒక నిబంధన చేసిన ప్రతిని బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి నీ కృపలతో నింపి ఆనందభరితులుగా ఇంటికి పంపించమని, ప్రతి సమస్యను యేసునామములో బంధిస్తూ, ప్రతి వ్యాధిని యేసునామములో బంధించి వెళ్ళగొట్టి వేస్తూ, ప్రతి చీకటి శక్తిని, మంత్ర శక్తిని, చేతబడిన బాణమతిని యేసు రక్తంతో రద్దు చేసి పారేస్తూ, సత్య విరోధమైన శక్తులను బంధించి పాతాళ లోకానికి విసరుకొట్టి త్రొక్కి సమాధి చేస్తూ, సత్య సంబంధులకు జయం 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 ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడని యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి దేవుని కృపకు పాత్రులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఉపదేశమైంది, మీరు తీర్మానం చేశారు, దేవుడు విన్నాడు. మీ సకల జబ్బులు, సమస్యలు పటాపంచలు అయిపోయినాయి. ఆ ఆశతో ఇంటికి వెళ్ళండి. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళండి. పక్కనున్న మనుషులతో ముచ్చట పెట్టకండి, నాతో కూడా ముచ్చట పెట్టకండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆల్ ప్రాబ్లమ్స్ గాన్ బై ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భోజనాలు చేసి సెలవు తీసుకోండి. నేను వెంటనే ఈ క్యాంపస్ విడిచి వెళుతున్నాను. నన్ను ఎవరు ఆపకండి. అందరికీ వందనాలు.